వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మనం సికింద్రాబాద్లో ఉన్నాము. అందరికీ తెలిసిందే కదా, ప్రేమిస్తే చంపేయాలా, ప్రేమిస్తే చచ్చిపోవాలా, చెట్టుకు అందిన కొడుకు చచ్చిపోతే ఎంత బాధో తెలుసు. ఈ రోజుకి 5 days అయింది. ఆ బాధ కూడా వాళ్ళలో పోలేదు. ఇంకా వాళ్ళతో మాట్లాడి ఇంకా బాధ పెంచడం. ఈరోజు భారీ ఎత్తుగా క్యాండిల్ రైట్ ర్యాలీ అయితే చేస్తున్నారు. సో దీన్ని మనం దగ్గరుండి చూసి, దీంట్లో మనకి ప్రముఖమైన లోకల్ కార్పొరేటర్ అండ్ చాలామంది వచ్చే అవకాశం అయితే ఉంది. చూస్తున్నారు కదా, అందరూ శోక సముద్రం అయితే మునిగిపోయారు. సో వాళ్ళతో మాట్లాడి మరికొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. తెలిసిందే అమ్మా, నీ కొడుకు ప్లేస్లో ఎవరు కూడా రీప్లేస్ చేయలేరని. అంత బాధ కూడా ఏ కన్న తల్లికి రాకూడదు. బట్ అంత బాధ మీరు కుంగిపోయిన సమయం కూడా నా కొడుకుకి న్యాయం జరగాలని పోరాడుతున్నారు. ఎలాంటంటే ఇప్పుడు ఆ పిల్లకి ఎందుకని పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారంటారు? మాకు అర్థం కావట్లేదు. మాకు అవన్నీ తెలియదు ఎందుకు ఇచ్చారు. మాకు న్యాయం కావాలి. ఉరి శిక్ష చేయాలి వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఇంకొకసారి ఎవరికి జరగకూడదు. ఎవరికి జరగకూడదు. అంటే ఇప్పటికి 5 రోజులు అయింది కదమ్మా, ఎటువంటి న్యాయం జరగలేదా మీకు? 5 రోజులు ఎటువంటి న్యాయం జరగదు. ఇవాళ ప్రతి ఇంటి నుంచి ఒక తల్లి, ఒక అక్క, ఒక చెల్లె, అఖిల్కి సంబంధించిన ప్రతి ఒక్కరు వచ్చి ఇలా ర్యాలీ చేస్తున్నారు. క్యాండిల్ ర్యాలీ. న్యాయం జరగాలని ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చారమ్మా. దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మ, ఎలాంటి న్యాయం కావాలి? క్యాండిల్ ర్యాలీ ద్వారా మీకు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? ఆయన ఇలాంటి పరిస్థితి ప్రతి ఇంటికి కూడా రావద్దని ఎలా కోరుకుంటున్నారు? నా కొడుకు జరిగినట్టుగా ఏ తల్లికి అవ్వద్దు, అది కోరుకుంటున్నాను. వాళ్ళకి శిక్ష పడాలి, ఈ తల్లికి న్యాయం జరగాలి. వాళ్ళకి ముసుగులేసి వాళ్ళని కాపాడుతున్నారు. వాళ్ళకి ముసుగులేసి ఎందుకు కాపాడాలి? మళ్ళీ అక్కడే వదిలేయాలనా? తీసుకెళ్ళాలి. ఈ విషయం దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? కానీ వాళ్ళు 4 రోజులు అవుతుంది కదా, ఎవరు కూడా రావచ్చు, స్పందించట్లేదు. స్పందించాలి, అందుకనే ఈ ర్యాలీ తీసుకున్నాం. మా బాబు మల్లారెడ్డిలో చదువుతున్నాడు. మల్లారెడ్డిలో చదువుతున్నాడు. మల్లారెడ్డి కూడా ఎమ్మెల్యే కదా. స్టూడెంట్ చచ్చిపోతే ఒక్కసారి కూడా రాడా? ఎట్లా చచ్చిపోయాడు ఏంటని మాకు ఒక ఫోన్ కాల్ లేదు, ఏదీ లేదు. మల్లారెడ్డి కూడా ఎమ్మెల్యే కదా, స్టూడెంటే కదా. మరి మా స్టూడెంట్ చచ్చిపోయాడు, ఎట్లా చచ్చిపోయాడు అని కనుక్కోవాలి కదా, ఏంటని చెప్పాలి కదా. ఎక్కడున్నారు? ఎవరున్నారు? ఎవరు లేరు. కాలేజ్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు. ఆయన స్టూడెంటే కదా, ఆయన తెలుసుకోవాలి కదా. న్యాయం ఎక్కడున్నది? దేనికి? ఒక్కరు కూడా రాలేదు. ఎవ్వరు రాలే, మా వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు. ఎవ్వరు కూడా రాలేదు. అసలు ఎందుకున్నావా నాకే లోకల్ అసలు ఎందుకు దారుణమా? ఇంకెప్పుడు ప్రేమిస్తే చంపుతారా? కాదు, ఇంకెప్పుడు కళ్ళు తెరిచేది సొసైటీ? ఇప్పుడు నా కొడుకుని చంపినట్టు వాళ్ళ బిడ్డని చంపమని చూద్దాం. ఇప్పుడు వాళ్ళ బిడ్డను కూడా చంపండి. ఇప్పుడు నా కొడుకు ఒక తప్పు అనుకుంటా, వాళ్ళ బిడ్డ కూడా ఉన్నది కదా. వాళ్ళ బిడ్డ కూడా చనిపోతే అప్పుడు వాళ్ళ కడుపు కోతుంటే తెలుస్తుంది. ఆడపిల్లకు ఒక న్యాయం, మగోడికి ఒక న్యాయం. అది ఎక్కడ న్యాయం చెప్పండి? నేను తట్టుకోలేకపోతున్నా. అసలు నేను తట్టుకోలేకపోతున్నా. చాలా బాధాకరమైన విషయం. వచ్చినా నాకు చెప్పుకోలేము, చెప్పుకోలేనంత బాధ. నా గుండెలు పిండుతుంది, నా గుండెలు పిండుతుంది. నాకు అస్సలు అవ్వట్లేదు. నా కొడుకు లేకపోతే నేను బతకలేను. నా కొడుకుతోనే నేను బతుకుతున్నా. నా కొడుకు లేకపోతే నేను ఉండలేను. నా కొడుకే లేనప్పుడు నేను ఎట్లా బతకాలి? అసలు అందుకు అనుకున్నా. నా కొడుకే లేడనుకుంటే ఇంకా బాధ ఉంది. అసలు ఏమర్థం కావట్లేదు. నా కొడుకు లేకుండా అసలు జస్టిస్ జరుగుతుంది, చెప్పండి. ఒక్క నిమిషం, కొంచెం
అదే అక్కడి నుంచి అడిగినా ఎంత బాధపడుతుంది చిన్న దెబ్బ తగిలితేనే ఓర్చుకోలేదంటేనే భయం ఆడి కార్పొరేషన్ ఏదో మంది గంట పబ్లిక్ పోతున్నా ఎంత అన్యాయం ఎంత బాధ ఎక్కడ ఇద్దరు ఆడోళ్ళు ఒక మొబైల్ వచ్చి మళ్ళీ లోపలికి దాంట్లోనే కాదు ఒక్కొక్కటి అందరికీ అండి అమ్మ అందరికీ దూరంగా పెట్టండి కొంచెం ఇట్లా వెడల్పుగా అందరికీ తీసుకుంటాం వెడల్పుగా Justice! We want 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 justice! అడ్డం జరిగా గట్టిగా రాను Justice! We want 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 justice! నాన్నరా కాదు పడండి We want justice! 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 ఇక్కడ దిగండి నెంబర్ దిగండి We want justice!